ఓకే, ఇప్పుడైతే మనము ఈ సాంబార్ ఉప్మాని తీసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి దీనిలో నెయ్యి వేసుకొని వేడి వేడి నెయ్యితోన తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇది మీకు దొడ్డు రవ్వతోనే చూపించిన, ఇదే మన సన్న రవ్వతోనూ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏం రుబ్బుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మనకి సాంబార్ ఉప్మా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉప్మాని చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఉప్మా కాకుండా ఇట్లా చేసిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం పైన నెయ్యి చల్లించినాం అనుకోండి, అయిపోయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు సాంబార్ ఉప్మా చూపిస్తున్నాను అనమాట. చాలామందికి సాంబార్ ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం. తినే వాళ్ళకైతే నాకైతే చాలా ఇష్టము. అందులో నేను ఇప్పుడు మీకు దొడ్డు రవ్వతోన సాంబార్ ఉప్మా చూపిస్తున్నా. ఇక్కడ నేను క్యారెటు, దొండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నా. ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనకి ఆయిల్ అయితే వేసుకున్నా నేను. మనకు సాంబారు అంటే సాంబార్ లాగానే ఉండాలన్నమాట సాంబార్ ఉప్మా అంటే, అందుకే నెయ్యి అవసరం లేదు మనకి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న ఈ ఆయిల్లో మనము ఇక్కడ మిరియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను అనమాట. ఇవి వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందులో మనము కందిపప్పు ఆల్రెడీ వాష్ చేసుకొని మేము దీన్ని ఎండబెట్టుకుంటాం అన్నమాట. కొంచెం వేగితే సరిపోతుంది కందిపప్పు. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, దొండకాయ మొత్తం వేసుకుందాము. టమాటా, మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు అయితే వేసుకోవచ్చు. నాతో అందుబాటులో ఉన్నాయి మాత్రమే నేను చూపిస్తున్నా. మనతో ఏవి అందుబాటులో ఉంటే అవి టేస్టీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి బాగా, ఇక్కడ సాంబార్ పొడి, కొంచెం మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం చింతపండు నానబెట్టుకుందాం. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. నిజంగా అసలు ఎంత బాగొస్తుంది. ఇంకా కరివేపాకు అయితే వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చింతపండు రసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ బెల్లము, అల్లం వెల్లుల్లి పేస్టు. కొందరు కొన్ని సాంబార్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయరు, కానీ ఇందులో మాత్రం తప్పకుండా వేయండి ఈ సాంబార్ ఉప్మాలో. ఇది కొంచెం పచ్చి వాసన పోయాక మనం ఇందులో ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. ఇంకా మనకు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ. ఇంకా ఉప్మా కాబట్టి కొంచెం పుల్ల ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి నేనైతే ఫస్ట్ అయితే ఒక 4 గ్లాసులు అయితే వాటర్ పోసుకుంటా. తర్వాత రుబ్బుకున్నాక మనం పోసుకొని కూడా వేడి చేసుకోవచ్చు. 4 అయితే పోసుకుంటున్నా. ఓకే, నేనైతే నీళ్ళు కూడా పోసుకున్న. కొంచెం మీద కొత్తిమీర వేసుకుందాము. తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే రవ్వ కొంచెం వాటర్ మరిగిన తర్వాత, కుక్కర్లో చేసినా సరే వాటర్ మరిగిన తర్వాతనే మనం రవ్వ వేసుకోవాలి. అయితే ఉండలు కట్టదనమాట. మనం డైరెక్ట్ రవ్వ వేసుకొని కలిపి కొందరు కుక్కర్లో పెడుతుంటారు, అక్కడక్కడ గడ్డలుగా మిగిలిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మరగనిచ్చుకొని ఉప్పు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు టేస్టులు కూడా తెలిసిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి సాంబార్ ఉప్మాకైతే మనకి రెడీ అయింది. ఇప్పుడు నేనైతే దొడ్డు రవ్వ అంటే గీ రవ్వ, మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా ఇది తీసుకున్నా. ఇది వేసేసుకుందాము.
నేనైతే ఇప్పుడైతే 1కి 4 పోసుకున్నా, 5 కూడా పోసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో కందిపప్పు ఉంది కాబట్టి పోసుకోవచ్చు. చూద్దాం. నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే 4 పోసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుంటా. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చూసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నా. ఓకే, ఒకసారి అయితే చూద్దాము. నాకైతే వాటరు అంటే ఇప్పుడు మనము చూసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని నేను 1కి 4 పోసుకున్నా. ఒకసారి అయితే చూడండి, మీకు చూపిస్తున్నా. ఎందుకంటే కొంచెం ఇంకా మనకు లిక్విడ్ కావాలి అనుకుంటేనేమో మనము 1కి 5 పోసుకోవాలన్నమాట. పప్పు మొత్తం దీంట్లో మంచిగా ఉడికిపోయింది. నేను ఇంకా కొంచెం లిక్విడ్ కావాలనుకుంటేనే మీరు పోసేసుకోండి. ఇంకోటి, పప్పు రుబ్బాల్సిన అవసరం లేదు. ఇందులోనే మొత్తం ఇట్లా కలిపేస్తే అదే కలిసిపోతుంది అనమాట. మెత్తగా అయిపోయింటుంది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒక్క ఉడికిస్తాను. ఒకటి, ఇంత రవ్వల మనం మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఒక దాంట్లో వేడి నీళ్ళు ఉడికించుకొని దీనిలో కలిపేసుకుందాము. ఇప్పుడు నేను కొన్ని అయితే వేడి నీళ్ళు ఉడికించుకొని కలిపేస్తాను దీనిలో. ఓకే, నేను వాటర్ అయితే కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం కలుపుకున్నా, వేడి చేసుకొని కొంచెం ఇట్లా ఉడికినట్టు అయిపోతే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుందాము పైన. ఓకే, ఇప్పుడైతే మనము ఈ సాంబార్ ఉప్మాని తీసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి, దీనిలో నెయ్యి వేసుకొని వేడి నెయ్యితోన తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇది మీకు దొడ్డు రవ్వతోనే చూపించిన. ఇదే మన సన్న రవ్వతోనూ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏం రుబ్బుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మనకి సాంబార్ ఉప్మా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉప్మాని చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఉప్మా కాకుండా ఇట్లా చేసిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం పైన నెయ్యి చల్లించినాం అనుకోండి, అయిపోయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట.